ఇప్పుడు రావణాసుని అంటే దశేంద్రియాలు ద్వారా అవునండి. ఇప్పుడు మొత్తము కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వలలో చిక్కుకునేసి అవునండి. ఎప్పుడైతే చిక్కుకునేసి అంటే రావణాసుడు అవునండి. రావణాసుడు ఇప్పుడు తీసుకొని పోయి లంక దీనిలో పెట్టుకున్నాడు. అవునండి. ఇప్పుడు అక్కడ మొత్తం తన స్థితి ఏం మారిపోయింది ఇప్పుడు ఇక్కడ అవునండి. అంటే ప్రపంచంలోకి అడుగు పెట్టేసింది. అవునండి. ఎప్పుడైతే స్త్రీ గడప దాటి ప్రపంచంలోకి అడుగు పెట్టేసిందో అవునండి. పూర్తిగా ఇప్పుడు దశేంద్రియాలకు దశకంఠుడికి బంది పడిపోయింది. అవునండి. ఇప్పుడు ఇవే కదా పనిచేస్తా ఉండేది మన చుట్టూ ఎప్పుడు నిరంతరము అజ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అవునండి. పట్టేసి ఉండే బంధింపడి చేసేసినాయి బయట వచ్చినాక. అవునండి. ఇప్పుడు ఒక జింకను చూస్తే ఇట్లుంటే జింకను చూసిన దానికే ఫలితం ఎట్లుంటే ఇంకెన్ని చూస్తా ఉండేది ఇప్పుడు ఆ జ్ఞానేంద్రియాలు. అవునండి. ప్రపంచంలో ఇంక అనేకం చూసేదానికి మారిపోయింది. అవునండి. అంటే ఇప్పుడు అక్కడ మార్పు అనేది ఎట్లా సంభవిస్తా ఉంది? జ్ఞానేంద్రియాలు మార్పు వచ్చేసి కర్మేంద్రియాలు దానికోసం ప్రయత్నం. అవునండి. ఇప్పుడు ప్రపంచంలో పోయి ఇప్పుడు అంటే ఒక బలమైనటువంటి పురుషుని యొక్క దీనిలో అవునండి. సమాజం అన్నాక బయట అంతా కూడా పురుషులే ఎక్కువగా ఉన్నటువంటి ఇది. ఇప్పుడు ఆ అవునండి. పురుషుని వాళ్ళలో చిక్కుకునేసింది అవునండి. సీతాదేవి. అవునండి. ఇప్పుడు ఒకప్పుడు మన ఎక్కడైనా మనం గమనించినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు అవునండి. సమాజంలో అవునండి. ఎక్కడైనా చూడండి ఒక రాజ్యాల్లో కానీ రాజ్యంలో యుద్ధాలు జరిగినప్పుడు కానీ తర్వాత మన దేశాలు పరిపాలించేటప్పుడు కానీ దేశాలకి అవునండి. యుద్ధాలు వచ్చినప్పుడు కానీ మన అవునండి. స్వాతంత్రాలు సంపాదించినప్పుడు కానీ అవునండి. ఎక్కడ కానీ ధర్నాలు చేసిన బంధువులు అందరూ పురుషులే ఉన్నారు. అవునండి. పురుషులే ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అవునండి. ఇప్పుడు ఆ